హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే ఈ వీకెండ్ మేము కేంబ్రిడ్జ్ వెళ్తున్నాం లండన్ నుంచి. లాస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళాము, ఒకసారి మన ఛానల్లో వీడియో పెట్టాము. బట్ తేజు రాలేదు మాతో. ఇప్పుడు ఈసారి తేజు కూడా వస్తుంది. ఈసారి ఏంటంటే మన స్టేషన్ నుంచి కింగ్స్ క్రాస్ వెళ్ళాలి. నేషనల్ రైల్ తీసుకోవాలంటే 1 అవర్ మన స్టాప్ నుంచి. ఇప్పుడే వచ్చాము కింగ్స్ క్రాస్. మనకి 10:10 కి ఒక ట్రైన్ ఉంది, అది మిస్ అయింది. సో నెక్స్ట్ 10:40కి ఇంకో 20 మినిట్స్ ఉంది కాబట్టి కింగ్స్ క్రాస్ కి ఒక స్పెషాలిటీ ఉంది అనమాట. హ్యారీ పోటర్ ది ఒక 9¾ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటది, అది కింగ్స్ క్రాస్ లోనే ఉంటది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో హ్యారీ పోటర్ మూవీ ఎవరైతే చూసారో వాళ్ళకి ఐడియా ఉంటది ఈ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ఇదిగో ఈ కింగ్స్ క్రాస్ స్టేషన్ లోనే ఉండిద్ది, కనిపిస్తుంది కదా. అక్కడి నుంచి డిఫరెంట్ వాల్ కి వెళ్తారు కదా, ఆ వాల్ నుంచి అది ఈ వాల్. చూసారా ఎంతమంది ఫారినర్స్ వచ్చారు. చాలా ఫేమస్. అంటే ఎవరైతే హ్యారీ పోటర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఐడియా ఉంటది. హాగ్వార్డ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తది అనమాట. అది సినిమాలో, అది రియల్ గా ఈ స్టేషన్ లో షూట్ చేశారు కింగ్స్ క్రాస్ లండన్ లో. అందుకని ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళడానికి క్యూని ఫాలో అవ్వాలి, మనకు అంత టైం లేదు. అది అక్కడ చూసారా, వాళ్ళు సెటప్ వేస్తారు, ఒక డ్రెస్ చేస్తారు, చేతికి ఒకటి ఇస్తారు హ్యారీ పోటర్. ఏంటిది అది కాస్ట్యూమ్ హ్యారీ పోటర్. వీళ్ళంతా కీలో ఉన్నారు, బట్ మనకు అవసరం లేదు. 10:10 ఏమో మనకి కింగ్స్ క్రాస్ లో ఉంది, అది మిస్ అయింది కదా. మళ్ళీ 10:40కి కింగ్స్ క్రాస్ ఇంటర్నేషనల్ స్టేషన్ లో ఉంది ఇంకో ట్రైన్. అందుకని కింగ్స్ క్రాస్ ఆపోజిట్ లోనే కింగ్స్ క్రాస్ ఇంటర్నేషనల్. అక్కడికి వచ్చి 10:40 దానికి వెళ్తున్నాము. ఇదేంటంటే ఇంటర్నేషనల్ ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. ప్యారిస్ కి ఇక్కడ నుంచే ఉంటాయి యూరోస్టార్ ట్రైన్స్. చాలా పెద్ద స్టేషన్, సో కొంచెం టైం పడుతుంది మన ప్లాట్ఫామ్ అంతా చూసుకునేసరికి. ఇంకొక 10 మినిట్స్ లో వెళ్ళాలి మనం. ప్రజ్ఞ రే తనొచ్చా, చేసిందంతా చేసిందా రే ప్రజ్ఞ తనొచ్చా మరి ఎందుకు ఎందుకు అంటున్నావు మరి? ఎందుకు అంటున్నావు? ఒక తన్నుదా అంత చేసిందంత, అరే అరే చేసిందంతా చేసి మళ్ళీ నో అన్నావు అంటే తనొచ్చా? మరి మరి నో అంటావు మళ్ళీ తంతావు. నాన్న ఎందుకు అంటున్నావు? తన్నొచ్చా? ఎందుకు అంటున్నావు మరి? నో అని మళ్ళీ తంతావు. కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతా. ఏమన్నాడమ్మా? పొయ్యి అన్నాడు. చెప్పు ప్రజ్ఞని చెప్పాడు. నువ్వు చెప్పు దెబ్బ ముప్పు కోస్తా అని చెప్పు నాన్నకి. ముప్పు కోస్తానా? సో ఇప్పుడే ఎక్కాము నేషనల్ రైలు. యాక్చువల్ గా అయితే లండన్ నుంచి 50 మినిట్స్, 50 to 55 మినిట్స్. మనకేంటంటే వీకెండ్ ఏదో మెయింటెనెన్స్ ఉంది, అందుకని ఈ ట్రైన్ మధ్యలోనే ఆగిపోద్ది. అక్కడ నుంచి ఆడే బస్ పెట్టాడు అనమాట, ట్రైన్ రీప్లేస్మెంట్ బస్. సో అది ఎక్కాలి. అందుకని మనకి 1.5 hour ఎంతో పట్టింది ఇప్పుడు కేంబ్రిడ్జ్ వెళ్ళడానికి. సో మన కేంబ్రిడ్జ్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో 12 నుంచి మనకు ఒక 4-5 hours ఉంటది, అదనమాట. సో ఇదే మన స్టాప్. ఇక్కడే ట్రైన్ రీప్లేస్మెంట్ తీసుకోవాలన్నమాట. ఎందుకు కొమ్ము తీసి రీప్లేస్మెంట్ బస్సులు. ఇంకా ట్రైన్ దిగి బస్ కోసం మళ్ళీ ఇది ఒక క్యూ అనమాట. ఎంతసేపు వెయిటింగ్ ఉండిద్దో, లాంగ్ క్యూనే ఉంది. బట్ చాలా బస్సులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకొక 30 మినిట్స్ మళ్ళీ. ఇది మన రీప్లేస్మెంట్ బస్. ఎక్కడ కూర్చున్నావురా? ఇప్పుడే వచ్చాము కేంబ్రిడ్జ్ రైల్వే స్టేషన్ కి. రీప్లేస్మెంట్ బస్ కదా, ట్రైన్ స్టేషన్ దగ్గర దించుతాడు అనమాట. మనకి కేంబ్రిడ్జ్ లో ఏంటంటే ఫేమస్ పంటింగ్ ఒకటి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే ఆ లొకేషన్స్ అన్ని బాగుంటాయి, బిల్డింగ్స్, రివర్ చుట్టూ ఉంటాయి అన్నమాట. సిటీ టూర్ లాగా ఆ రెండు మెయిన్ యాక్టివిటీస్. ఇక్కడ నుంచి సిటీ సెంటర్ కి 1 మైల్ ఆ మెయిన్ అట్రాక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడికి ఒక 1 మైల్ చూపిస్తుంది. మెల్లగా నడుద్దామని, ఇంకా ఆన్ ది వేలో అన్న లొకేషన్స్ ఉంటే చూడొచ్చు కదా, సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసినట్టుండిద్ది అని చెప్పేసి మెల్లగా నడిచి వెళ్తున్నాం. ఇక సేఫ్టీ పర్పస్ కి తెచ్చిందనమాట తాడు. ప్రజ్ఞ ఏమి రాని చేతికి ఏమైంది?
ఆన్ ది వేలో ఈ కేంబ్రిడ్జ్ కాలేజెస్ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా కేంబ్రిడ్జ్ ఏంటంటే అదొక సపరేట్ యూనివర్సిటీ ఏం కాదు, ఒక 30 కాలేజెస్ కలిపి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. ఆ 30 కాలేజ్లో ఏ కాలేజీలో చదివినా అది కేంబ్రిడ్జ్ కిందే వస్తుంది అనమాట మనకి సర్టిఫికేట్లో. సో ఇప్పుడు మనం వచ్చే దారిలో కనిపిస్తున్నాయి కదా కొన్ని కాలేజెస్, అవన్నీ కేంబ్రిడ్జ్ కిందే వస్తాయి అనమాట. ఆ 30లో మళ్ళీ కొన్ని ఒక 4-5 ఉంటాయి మంచి ఫేమస్ కాలేజెస్. ట్రినిటీ అని, మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా మంచి క్యాంపస్ అవన్నీ ఉంటాయి అనమాట ఆ కాలేజెస్ కి. రిమైనింగ్ అని చిన్న చిన్న బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం, మార్కెట్ స్క్వేర్ అని చెప్పేసి సిటీ సెంటర్, అక్కడే ఉంటాయి మెయిన్ కాలేజెస్. మనం వెళ్ళాల్సిన పంటింగ్ కూడా, పంటింగ్ అంటే ఏంటంటే ఒక స్మాల్ అది ఫ్లాట్ బోట్ ఉండిద్ది, దాని మీద మనకి రివర్ క్యామ్, ఆ రివర్ లో ట్రిప్ కి తీసుకెళ్తాడు అనమాట, చుట్టూ ఎక్స్ప్లెయిన్ చేస్తా హిస్టరీ అంతా. ఈరోజు సిటీ సెంటర్కి వెళ్తా, మధ్యలో పార్క్ ఉంది, మంచి పార్క్. ఎటు 1 అయింది కదా, అందుకని చెప్పేసి లంచ్ చేద్దామని పార్క్ వచ్చాం అనమాట. మంచి ప్లేస్ చూసుకొని కూర్చున్నాము. ఇక్కడే లంచ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా సిటీ సెంటర్ కి వెళ్తే డైరెక్ట్ గా ఇంకా పంటింగ్ కి వెళ్దాము. యాక్చువల్ గా 1,000 కనుక్కున్నాం అనమాట పంటింగ్ కి. మా నలుగురికి 70 పౌండ్స్ చెప్పాడు. సో 70 పౌండ్లు అంటే ఒక్కొక్కరికి 17 పౌండ్లు ఎంత పడుతుంది. సో బుక్ చేయలేదు, ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే మనం డైరెక్ట్ గా రివర్ దగ్గరికి వెళ్ళామనుకో అక్కడ చాలా ఉంటాయి, అక్కడ ఇంకొంచెం తక్కువగా వస్తాయి. సో తినేసి ఇంకా డైరెక్ట్ గా పంటింగ్కి వెళ్దాం. తేజు ప్రజ్ఞకి ఫీడ్ చేస్తుంది. జస్ట్ నిద్రపోయింది 2 నిమిషాలే. ప్రజ్ఞ కింద కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో. ఏమైంది, కింద కూర్చో. అట్లా నీట్నెస్ పిల్ల. ఇది మన లంచ్, వెజ్ పలావ్ చేసుకొని వచ్చాము. పుష్ప ఏమో గారెలు తెచ్చింది. చెప్పా కదా కేంబ్రిడ్జ్ అంటే 30 కాలేజెస్ కలిపని. ఇదిగో సిటీ సెంటర్ లో ఉన్న కాలేజ్. సో మేము కరెక్ట్గా పంటింగ్కి వచ్చే టయానికి ప్రజ్ఞ నిద్రపోతుంది. సో కనిపిస్తుంది కదా ఇదే రివర్ క్యాము. ఇందాక పంటింగ్ అని చెప్తున్నా కదా, అది ఉంది కదా ఫ్లాట్ బోటు, దాని మీద అలా తీసుకెళ్తాడు అనమాట. ఈ రివర్ చుట్టూ కాలేజెస్ ఉంటాయి, కేంబ్రిడ్జ్ కాలేజెస్. ఈ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 40 మినిట్స్ 20 మినిట్స్ పైకి తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ 20 మినిట్స్ 40 మినిట్స్ ఉండిద్ది. అది పంటింగ్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము కూడా. దీనికి ఎలా వచ్చిందంటే అసలు ఫస్ట్ సో రివర్ కి ఏంటంటే ఒక సైడే ఉండేది సిటీ, తర్వాత ఏంటంటే ఎక్స్పాన్షన్ కోసం బ్రిడ్జ్ కట్టాక బాగా ఎక్స్పాండ్ అయింది 2 sides. సిటీ సెంటర్ లో ఉంటుంది రివర్. సో దానిపైన బ్రిడ్జ్ కట్టారు కాబట్టి రివర్ క్యామ్ మీద కేంబ్రిడ్జ్ అయిపోయింది. ఇంకా దాని చుట్టూ యూనివర్సిటీస్, ఫేమస్ టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి, వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్. ఇప్పుడు మనం ఆ టూర్ కి వెళ్తున్నాం. చెప్పాను స్టేషన్ దగ్గర 70 పౌండ్లు చెప్పాడు, వీడు 60కే ఇస్తా అన్నాడు ఇక్కడ డైరెక్ట్ గా వస్తే. ఇంకా నెక్స్ట్ 30 మినిట్స్ లో వెళ్తాం పంటింగ్. బుక్ చేసేసాం ఆల్రెడీ. ఇదిగో మనకి రివర్ అంతా ఇంకా అదే అన్నమాట, వరుసగా బోట్లు ఉంటాయి ఇలా. సో మొత్తం ఇదే బిజినెస్. మనకేంటంటే 3 o'clock స్లాట్, అందుకని ఒక 1/2 hour ఉందని చెప్పేసి ఇదిగో రివర్ చుట్టూ వాక్ చేయడానికి ఉందన్నమాట. సరదాగా వాకింగ్ వచ్చాం, లొకేషన్ బాగుందని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే అది చూడండి, ఈ రివర్ అంతా బోట్స్ అన్నమాట. అవేంటంటే బోట్ హౌసెస్ అవి. సో అవేంటంటే వాటిల్లోనే మనకి ఫుడ్ అదంతా ఇస్తారనమాట, అకామిడేషన్, నైట్ స్టేస్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు వస్తుంది కదా, సో అలా తెడ్డేసుకొని తీసుకెళ్తారు మనల్ని. ఇప్పుడు అది బాగుంది లొకేషన్, ఈ రివర్ పక్కన వాకింగ్ అదంతా. ఓన్లీ థింగ్ ఏంటంటే సన్ లేదు, కొంచెం సన్ ఉంటే బాగుండేది, బట్ ఓకే అట్లీస్ట్ రైన్ లేదు. 3 o'clock వచ్చాము కదా, ఇది మన బోట్. అది దిగితే మనం ఎక్కాలి. అది ఇప్పుడే వచ్చాము బోట్ లోకి. అది మనం కరెక్ట్గా ఎక్కేయడానికి ప్రజ్ఞ నిద్రపోతుంది. ఇది మెయిన్ బ్రిడ్జ్. కేంబ్రిడ్జ్ 30 కాలేజీలు కదా, ఈ ట్రిప్ లో మనకి 7 కాలేజెస్, రిచెస్ట్ 7 కాలేజెస్ తగులుతాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. దీనికి ఒకసారి కేంబ్రిడ్జ్ స్టూడెంట్స్ కార్ కట్టి ఏలాడ తీశారనమాట రివర్ లోకి.
సో 1638లో కట్టిన బ్రిడ్జ్ అంటే అది ఓల్డెస్ట్ బ్రిడ్జ్ ఇన్ కేంబ్రిడ్జ్. సో ఇది సెకండ్ బిగ్గెస్ట్ చాపెల్ ఇన్ యూరోప్ అంట. ఫస్ట్ ఇది రోమ్ లో ఉంది, సెకండ్ కేంబ్రిడ్జ్ లో ఉంది. అది కనిపిస్తుంది కదా సెకండ్ బిగ్గెస్ట్ చాపెల్ అంటే ఏంటంటే చర్చ్ అంటే పబ్లిక్ వెళ్ళొచ్చు, చాపెల్ అంటే ఏంటంటే ఓన్లీ క్రిస్టియన్స్ ఇన్విటేషన్స్ ఉంటేనే వెళ్ళే ప్లేస్ అన్నమాట. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ట్రినిటీ కాలేజీ, న్యూటన్ చదివిన కాలేజీ. సో స్టిల్ ఇప్పుడు న్యూటన్ హ్యాండ్ రిటన్ బుక్స్ అవన్నీ ఆ లైబ్రరీలో ఉన్నాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడు యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ పడింది కదా, అది కూడా ఆ క్యాంపస్ లోనే ఉంటది. కాకపోతే మనం అటు సైడ్ నుంచి ఎంట్రీ ఫీజు కట్టి లోపలికి వెళ్ళాలి. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మ్యాథమెటికల్ బ్రిడ్జ్. కరువు ఉందా కానీ దానికి యూజ్ చేసిన వుడ్స్ అన్ని స్ట్రైట్ చెక్లు అన్నమాట. ఇదిగో చూసారా, అన్ని స్ట్రైట్ గా ఉన్నాయి చెక్కలు, కానీ బ్రిడ్జ్ వచ్చేసి కరువుది ఉందన్నమాట. అందుకని దీన్ని మ్యాథమెటికల్ బ్రిడ్జ్ అంటారు. అదే రైడ్ అయిపోయడానికి లేచింది నిద్ర. ప్రజ్ఞ థ్యాంక్ యూ. ఆడు చెప్తున్నాడు బాగా అనిపిస్తున్నాయి అంట కేంబ్రిడ్జ్కి వచ్చేది కలలు బేబీకి. మన పంటింగ్ అయిపోయి వచ్చాము ఇప్పుడే బ్రిడ్జ్ పైకి కొన్ని ఫోటోలు దిగుదామని చెప్పేసి. సో జస్ట్ ఒక 10 minutes వర్షం పడి ఆగిపోయింది. సో యాక్చువల్గా వర్షం పడితే ఏమనుకున్నామంటే ఇంకెళ్ళిపోదాం అనుకున్నాము. లక్కీగా వర్షం తగ్గిపోయింది. ఇప్పుడు సిటీ సెంటర్కి వెళ్ళి ఆ కింగ్స్ కాలేజీ ఫ్రంట్ సైడ్ నుంచి ఆ మార్కెట్ స్క్వేర్ అవన్నీ చూద్దాం. ఎలా ఉంది తేజు పంటింగ్? బానే ఉంది కానీ వాడు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల. యాక్చువల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, బట్ వీడు ఏంటంటే ఏదో అట్లా. సో ఓవరాల్ గా అది పంటింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ ఒక 10 minutes సెంటర్కి వెళ్ళిపోతున్నాం. సో ఆల్రెడీ అంత ముందు చెప్పిందే, బట్ ఏంటంటే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ కోసం, న్యూటన్ చదివిన కాలేజీ మన ఇండియా నుంచి నెహ్రూ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ మీట్ అయింది ఈ సిటీలోనే కేంబ్రిడ్జ్ లో. రాజీవ్ గాంధీ ఇక్కడే చదివాడు. అండ్ సైంటిస్ట్ ఉన్నాడు కదా మ్యాథ్స్ లో, రామానుజన్, టాటా, చాలా మంది చదివారు అన్నమాట ఇండియా నుంచి. ఇక్కడ కొంతమంది ఫేమస్ పీపుల్ ఉన్నారు రాయల్ ఫ్యామిలీలో, కింగ్. సో సౌత్ కు నేను ఆల్రెడీ వచ్చాము, ఈ 3rd time. తేజు, పుష్పకి ఫస్ట్ టైం. ఇప్పుడు అక్కడ నుంచి మా రివర్ క్యాంప్ నుంచి సిటీ సెంటర్కి వెళ్తున్నాం. సిటీ సెంటర్ లో కింగ్స్ కాలేజ్ ఉంటది, బాగుంటది, అక్కడికి వెళ్తున్నాము. అలాగే లోకల్లో ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ కేంబ్రిడ్జ్ లో, అది టేస్ట్ చేసి బ్యాకప్. జస్ట్ బికాస్ నువ్వు 3 సార్లు వచ్చావు కాబట్టి, ఇది 3వసారి కాబట్టి, జస్ట్ బికాస్ తేజు కోసం వచ్చావు కాబట్టి తేజుని వీడియో తీయాలి, కానీ నీ వరకు తీసుకుంటే ఏంటి చెప్పు. లెట్స్ ఎక్స్ప్లోర్ కేంబ్రిడ్జ్. పంటింగ్ ఎలా ఉంది? ఓకే, యావరేజ్ యాజ్ పర్ ఇదిగో సీనియర్స్ 2 సార్లు వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బిలో యావరేజ్. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదంట. వాళ్ళకి ఇది వరకు వచ్చిన వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట నవీన్ వాళ్ళు. సో దట్స్ వై ముందే చెప్పారు కాబట్టి మాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ ఓకే, రైడ్ అయితే ఓకే, బాగానే ఉంది. ఇందాక మనం పంటింగ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కాలేజీ అని చెప్పారు కదా, ట్రినిటీ కాలేజీ, న్యూటన్ చదివిన కాలేజీ, అది ఇదే అనమాట. కనిపిస్తుంది కదా ట్రినిటీ కాలేజీ. సో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కాలేజీ, న్యూటన్ చదివిన కాలేజీ ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి లేదు, ఓన్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి లేదు, ఓన్లీ వ్యూయింగ్ ఏరియా ఇక్కడ వరకే అనమాట. సో అది ట్రినిటీ కాలేజ్. మనం ప్రస్తుతం న్యూటన్ చదివిన కాలేజీలో ఉన్నాం, అడుగు పెట్టాం. యాపిల్ ట్రీ ఎక్కడ ఉంది? ఎక్కడో లోపల ఉండిద్ది యాపిల్ ట్రీ కూడా, బట్ మనకి ఎంట్రీ లేదు. ఇదిగో ఒక షాప్ లోకి వచ్చాం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని, గుర్తుగా ఈ ఏరియాకి వచ్చినట్టు గుర్తుగా.
అండ్ ఇంకొకటి కింగ్స్ కాలేజ్, యూరోప్ లోనే సెకండ్ హైయెస్ట్ చాపిల్. దానికే మనం పంటింగ్ వెళ్ళినప్పుడు అది బ్యాక్ సైడ్ కనిపించింది మనకి, ఇది ఫ్రంట్ సైడ్. ఇంకొంచెం ముందుకు వెళ్తే వ్యూ క్లియర్ గా ఉండిద్ది. అటు వెళ్దాం. ఈ స్ట్రీట్ బాగుంది కదా. సో ఈ స్ట్రీట్ అంతా ఇంకా కాలేజెస్, కేంబ్రిడ్జ్ కాలేజెస్, కింగ్స్ కాలేజీ, ఈ వరుసగా ఇంకా అవే అన్నమాట. బాగుంటది ఈ స్ట్రీట్. కొంచెం ముందుకు వెళ్ళేసి మనం ఆ ముందు ఇంకొక క్లాక్ కూడా ఉంటది, ఫేమస్ క్లాక్, అక్కడికి కూడా వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ కింగ్స్ కాలేజీ, అది చాపెల్. దీనికి యాక్చువల్ గా ఎంట్రీ ఉంది, కాకపోతే 16 పౌండ్స్ 17 పౌండ్స్ ఎంట్రీ ఫీజు ఉండేది. అండ్ ట్రినిటీ కాలేజ్ కి అయితే లేదు, మనకి ఓన్లీ స్టూడెంట్స్ కి. ఇదైతే అడ్వాన్స్. ఈ రోజుకి ఏంటంటే టికెట్స్ కూడా లేవు యాక్చువల్ గా, చూసాము. సో దీని లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. మాకైతే టికెట్స్ దొరకలేదు, అందుకని చెప్పేసి బయట నుంచే తిరుగుతున్నాం. సో ఇదేంటంటే కార్పస్ క్లాక్ ఆర్ గ్రాస్ హోపర్ క్లాక్ అంటారు. బయటది ఏంటంటే ఫాస్ట్ గా తిరుగుతుంది కదా, అది సెకండ్స్, ఇది మినిట్స్, ఇది అవర్స్. సో 4:45 4:50. సో కార్పస్ క్లాక్ చూసాక కొంచెం ముందుకు వచ్చి షాపింగ్ మాల్ లో ఉన్నాము. వర్షం పడుతుంటే తిరగలేం కదా, ఆల్రెడీ 6 అయింది కదా, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. మనం ఉదయం వచ్చాం కదా కేంబ్రిడ్జ్ స్టేషన్, అక్కడికి వెళ్తున్నాం. అక్కడి నుంచి ట్రైన్ లేదు, ట్రైన్ మార్నింగ్ వచ్చినట్టే రీప్లేస్మెంట్ బస్సు ఉండిద్ది. అక్కడి నుంచి ఒక 30 మినిట్స్ బస్సు, అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఉండిద్ది. రాయిస్టన్ అని ఒక ఏరియా ఉండిద్ది అనమాట, అక్కడ దాకా అయితే రీప్లేస్మెంట్ బస్సులో వెళ్ళాలి. అక్కడి నుంచి ట్రైన్ ఉండిద్ది యాజ్ యూజువల్ గా. అది ఇదిగో, ఇది ఇమాన్యుయల్ కాలేజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంకొక ఫేమస్ కాలేజీ. బాగుంది గ్రీనరీ అంతా. దీనిలోకి ఫ్రీ ఎంట్రీ. అది అది గ్రాస్ బాగుంది నీట్గా. మార్నింగ్ దిగాం కదా కేంబ్రిడ్జ్ రైల్వే స్టేషన్, వచ్చేసాము. ఇప్పుడు మన రైల్ రీప్లేస్మెంట్ బస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇది స్టేషను. సో ముందుకు వెళ్ళాలి. మనం ఆఫ్టర్నూన్ 12:30కి దిగాము ఎగ్జాక్ట్గా ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు 6 అయింది. అది వర్షం పడకుండా ఉంటే ఇంకొన్ని ప్లేసులు కవర్ చేసే వాళ్ళము. ఓవరాల్ గా కేంబ్రిడ్జ్ సిటీ టూర్ అయితే బాగానే జరిగినట్లు. ఫైనల్ గా మన బస్ స్టాప్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ బస్ తోటి, ఆ బస్ వచ్చి బస్ ఫిల్ అవ్వాలి. బస్ ఫిల్ అయ్యేదాకా ఒకటి స్టార్ట్ చేయడు. చూద్దాం, మినిమం ఒక 50-55 మెంబర్స్ దాకా పడతారు, పెద్ద బస్సు కదా. వెయిట్ చేస్తున్నాం. 6:15 అయింది. త్వరగా వస్తే 6:50కి ఒక ట్రైన్ ఉంది, అది చిక్కిద్ది. లేదంటే 7:30 దాకా వెయిట్ చేయాలి. మళ్ళీ మన బస్ స్టాప్ లో ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారు ప్రస్తుతానికి. ఇన్ కేస్ బస్ వచ్చినా ఇంకో నెక్స్ట్ అందరూ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడే వచ్చాము మన స్టేషన్ కి. ఇక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకోవాలి. సో అది మనం ఎక్కాల్సిన ప్లాట్ఫామ్, అవతలకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఏం ఎక్కా? బోట్ ఎక్కావా? ఏం ఎక్కా? కేంబ్రిడ్జ్ వెళ్తావా? కేంబ్రిడ్జ్ వెళ్తావా చెప్పు. ఏం చేస్తావు వెళ్ళి? చదువుకుంటావా? పెద్ద పెద్ద కాలేజ్ ఉన్నాయండి, చదువుకుంటావా? కేంబ్రిడ్జ్ కాలేజ్ లో చదువుకుంటావా? ఈ రోజు కేంబ్రిడ్జ్ ఏం ఎక్కా? బోట్ ఎక్కాక ఏం కనిపించాయి? ఎన్ని డక్స్ ఉన్నాయి? ఏం చేసావు డక్స్ తో? సరే కానీ మనం ఎక్కడికి వెళ్ళాము ఇవాళ? మనం 8:15కి దిగాం మన స్టేషన్ లో. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇంకో 1 అవర్. అండ్ అదనమాట మన కేంబ్రిడ్జ్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.